Love you. సో టుడే వచ్చేసి మనం టాలీ ప్రైమ్ 3.0లో ఉన్న న్యూ ఫీచర్స్ని మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఒకటి, మీరు రియల్ టైంలో వర్క్ చేసే ప్లేస్లో అందరూ అప్డేట్ చేసుకుంటారనేది గ్యారెంటీ లేదు. కొందరు 2.1 యూజ్ చేయొచ్చు, కొందరు లేటెస్ట్ వర్షన్ ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతూ ఉంటే కొందరు అప్డేట్ చేసుకుంటూ ఉండొచ్చు. లేదు, కొందరు ఆడిటర్స్ అలా చూస్తే ఇంకా టాలీ ERP9 ఉపయోగిస్తూ ఉండొచ్చు. బట్ మనకు వాటితో సంబంధం లేదు. మనకు మార్కెట్లో ఉన్న అప్డేట్ వర్షన్ ఏదైతే ఉంటుందో, సో అది మనం ఏ రోజుకి ఆ రోజు మనం నేర్చుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, సో డన్. సో అదేవిధంగా గైస్, లోకేష్ లైక్ టాలీ ప్రైమ్ లేటెస్ట్ వర్షన్ మెటీరియల్స్ మనకి అమెజాన్లో అవైలబిలిటీ ఉంటాయి. లైక్ మన సబ్స్క్రైబర్స్ చూసే వాళ్ళు కావచ్చు, ప్రజెంట్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఒకవేళ హార్డ్ కాపీ మెటీరియల్స్ చాలా డెప్త్ నాలెడ్జ్తో సిలబస్ మీకు కావాలనుకుంటే ఈ యొక్క మెటీరియల్స్ అనేది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. చాలా డెప్త్ నాలెడ్జ్తో ఈ మెటీరియల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ బుక్స్ కూడా మనకి అమెజాన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాటిని ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే, చూడండి గైస్, డన్. చూడండి, ఇప్పుడు నేను ఆల్రెడీ టాలీ ప్రైమ్ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటాను, వాటిలో ఏమేమి మనకి అప్డేట్స్ వచ్చాయనేది 1 by 1 చెప్పుకున్నాం. అంతకుముందుగా పీపీటీస్ ఒకసారి డిస్కషన్ చేస్తాను. ఓకే, పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ఓకే సార్, క్లియర్. టాలీ ప్రైమ్ 3.0 ఫీచర్స్ మన ప్రజెంట్ 3.0.1 అనమాట. ఫస్ట్ వన్ చూడండి, బ్రాంచ్ అకౌంటింగ్, మల్టిపుల్ GSTN 1 టాలీ కంపెనీ. ఓకే, బ్రాంచ్ అకౌంటింగ్ అంటాం. వీ కెన్ మెయింటైన్ డిఫరెంట్ కంపెనీ డేటా ఫర్ డిఫరెంట్ GST రిజిస్ట్రేషన్స్ ఇన్ సింగిల్ కంపెనీ. GST రిటర్న్ ఫర్ ఈచ్ GST registration separately using GST reports of single company data. Multiple GST registrations and active or inactive options. ఇప్పుడు మనకు హెడ్ ఆఫ్ ది కంపెనీ వచ్చేసి నా కడపలో ఉంది, సబ్ బ్రాంచెస్ బెంగళూరులో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. ఓకే, మల్టిపుల్ GST రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేయొచ్చు ఒకే ప్లేస్ నుంచి. సో అది ఎలా? ఒకవేళ మనకి మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి, 3 or 4 ఉన్నాయి, ఒక కంపెనీ నాకు యాక్టివ్లో వద్దనుకుంటున్నాను, దాన్ని ఇన్యాక్టివ్ చేసుకోవాలి, అది ఎలా అనే ఆప్షన్స్ మనం కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడే మెయింటైన్ చేయొచ్చు. బ్రాంచ్ అకౌంటింగ్ ఏది యాక్టివ్లో, ఏది GST రిజిస్ట్రేషన్ నెంబర్ యాక్టివ్లో పెట్టుకోవాలి, ఏది ఇన్యాక్టివ్లో పెట్టుకోవాలి, తర్వాత మల్టిపుల్ GST రిజిస్ట్రేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి. తర్వాత మనము సెట్ అండ్ ఆల్టర్ డేటా డీటెయిల్స్, మనము కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ HSN నెంబర్ ఇవ్వచ్చు, లెడ్జర్ లెవెల్లో HSN నెంబర్ ట్యాక్స్ ఇవ్వచ్చు, స్టాక్ లెవెల్లో HSN నెంబర్ ట్యాక్స్ ఇవ్వచ్చు. ఆ ఫెసిలిటీ కావాల్సిన ఫీచర్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఒకే రకం ఐటమ్ నువ్వు అమ్మినావు అనుకో, F11 కంపెనీ కోడ్ లెవెల్ ఇవ్వచ్చు. అలా కాకుండా మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నాయి, మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, లేదు నాకు పర్టికులర్గా ఒక ఇన్వాయిస్కే ఆ పర్సంటేజ్ కావాలి, ఇంకా రిమైనింగ్ ఇన్వాయిస్లకు నార్మల్ కావాలి. ఇప్పుడు లెడ్జర్ లెవెల్లో మెయింటైన్ చేయొచ్చు, స్టాక్ లెవెల్లో కూడా మెయింటైన్ చేయొచ్చు. నాకు పర్టికులర్ పర్సన్కే ఆ ఐటెంకి ఆ పర్సంటేజ్ మార్చి ఎంటర్ చేయాలి, ఇంకా రిమైనింగ్ నార్మల్ కస్టమర్స్ అందరికీ సేమ్ ఉండాలి. అలా కావాలన్నా చేయొచ్చు. సెట్ ఆల్టర్నేట్ డేటా డీటెయిల్స్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు టాలీ 2.1లో ఒక కంపెనీ ఉంటుంది, ఒక కంపెనీకి ఒక GST నెంబరే ఉంటుంది. కానీ టాలీ ప్రైమ్ 3.0లో కంపెనీ ఒకటే, బ్రాంచెస్ వేరు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంటుంది, హైదరాబాద్లో ఒకటి ఉంటుంది, బెంగళూరులో ఒకటి ఉంటుంది. సో ఒకే కంపెనీ కోడ్కి ఒకే కంపెనీకి బ్రాంచెస్ ఉన్నప్పుడు దానికి మనం సపరేట్ GST నెంబర్ తీసుకుంటాం. ఇప్పుడు టాటా అనేది ఒకటే గ్రూప్ ఆఫ్ కంపెనీ, దాని కింద కొన్ని వేల కంపెనీలు ఉంటాయి. మన కంపెనీ కోడ్లు ఏమేమి ఉంటాయి? టాటా స్టీల్ ఉంటుంది, టాటా మోటార్స్ ఉంటుంది, టాటా టెలికాం ఉంటుంది, టాటా రోడ్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటి? కంపెనీ కోడ్స్, బట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ టాటా. అలాగే మనకు కూడా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒకటే ఉంటుంది మెయిన్, దాని కింద సబ్ కంపెనీస్ ఉంటాయి, కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఆల్ బిజినెస్ టైప్ ఆఫ్స్లో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. సో అలా
మల్టిపుల్ ఓచర్ నెంబర్ సిరీస్. ఓకే, మనము ప్రోఫిక్స్ అండ్ సఫిక్స్ని సెట్ చేయొచ్చు. ఏ ఏ జిఎస్టీ నెంబర్కి అది సెట్ చేసుకోవచ్చు. ఓకే, అది ఎలా సెట్ చేయాలి అని చూస్తాం. వీ కెన్ మెయింటైన్ మల్టిపుల్ నెంబర్ సిరీస్ ఇన్ ఏ సింగిల్ ఓచర్ టైప్, అది చేయొచ్చు. సో తర్వాత కంపెనీ లెవెల్లో, లెడ్జర్ లెవెల్లో, ఐటమ్ లెవెల్లో మనము ఓచర్ ఎంట్రీ స్క్రీన్ మార్చవచ్చు. డిలీట్ చేసి మళ్ళీ బ్యాక్ తీసుకురావచ్చు. సో ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఓకే, డైరెక్ట్గా డే బుక్ నుంచి నెంబరింగ్ జంప్ అవ్వదు. అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను. డిలీట్ చేసి మళ్ళీ రీయూజ్ ఎలా చేసుకోవాలి అది చూపిస్తాను. ఈ ఫీచర్స్ మనం చూద్దాం. ఓకే, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ కంపెనీ వచ్చేసి లోకేష్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్ నో. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఎస్. ఇక్కడ ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఎస్. నా కంపెనీ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్, కడప ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడ యాక్టివ్ రిజిస్ట్రేషన్ స్టేటస్ యాక్టివ్, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్నా. రెగ్యులర్ తీసుకున్నా. నా కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇస్తున్నా. హెడ్ ఆఫ్ ది కంపెనీ. ఓకే, ఎస్కేప్. హెడ్ ఆఫ్ ది కంపెనీ రిజిస్ట్రేషన్, ఇది ఎస్ అయ్యండి. ఓకే, ఇది మెయిన్ బ్రాంచ్. సబ్ బ్రాంచ్ నాకు తెలంగాణలో కూడా ఉంది, తెలంగాణ జిఎస్టీ నెంబర్. అంటే ఒకే కంపెనీ కింద మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్తో మెయింటైన్ చేయొచ్చు. 36 బ్యాక్ వచ్చేసి ఇక్కడికి రండి. ఎస్, కర్ణాటకలో కూడా ఉంది. ఇలా 3 బ్రాంచ్లు ఉన్నాయి. ఎస్కేప్. ఓకే, ఒకే హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఇంకా 2 అడిషనల్గా బ్రాంచెస్ని, ఒకటి తెలంగాణది, ఒకటి కర్ణాటకది క్రియేట్ చేసుకున్నాం. సో అదే ఇక్కడ మనం చెప్పుకుంది. ఫస్ట్ మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్. ఓకే, ఒకవేళ ఇప్పుడు క్రియేట్ చేశాను కదా, బ్యాక్ వస్తున్నా, ఎంటర్ ఇస్తున్నా. చూసారా, ఇప్పుడు నేను క్రియేట్ చేసేటి మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాయి. ఓకే, సో దీంట్లో నాకు కర్ణాటక అనేది యాక్టివ్లో ఉండకూడదు సార్, దాన్ని ఇన్యాక్టివ్ చేసుకోవాలి. అంటే దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ వెళ్ళండి. బ్యాక్, అదే కదా ఇక్కడ చెప్పింది. నేను మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ చేశాను, 3 చేశాను. దాంట్లో ఒకటి నాకు యాక్టివ్ వద్దనుకుంటున్నాను, ఇన్యాక్టివ్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు కర్ణాటకకు సంబంధించి ఇన్యాక్టివ్లో పెడుతున్నాను. ఏ డేట్ నుంచి ఇన్యాక్టివ్లో పెట్టాలి? ఫర్ ఎగ్జాంపుల్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అయింది ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు ఏంది, అక్టోబర్లో ఉన్నాం. సో అక్టోబర్ వరకు యాక్టివేషన్ పెట్టుకొని, అక్టోబర్ నుంచి మనం వద్దు అనుకుంటే నువ్వు ఈ మంత్ నుంచి యాక్టివేషన్ వద్దని పెట్టుకోవచ్చు. చూడండి, ఈరోజు డేట్ నుంచి టుడే కంప్యూటర్ డేట్ ఈ రోజు నుంచి వద్దు అనుకుంటున్నా యాక్టివ్లో. ముందు నెలలన్నీ యాక్టివ్లో ఉన్నింది అనుకుంటే అవన్నీ కావాలి. బట్ ఈ రోజు నుంచి నాకు వద్దు అనుకుంటే ఈ రోజు డేట్ ఇవ్వచ్చు. 4. లేదు సార్ రేపటి నుంచి నాకు ఇన్యాక్టివ్లోకి వెళ్ళాలంటే రేపటి డేటా ఇవ్వచ్చు. లేదు సార్ నాకు ఏప్రిల్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచే వద్దు అనుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇవ్వచ్చు. ఆప్షన్ కూడా ఇచ్చాడు. నాకు ఫైనాన్షియల్ ఇయర్ నుంచే వద్దు అనుకుంటున్నా. చూడండి, అవన్నీ ఇన్యాక్టివ్లోకి వచ్చేసినాయి, సరిగా కనిపించట్లేదు. చూసారా, చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 కంపెనీలు యాక్టివ్లో ఉన్నాయి. సో కర్ణాటకది ఇన్యాక్టివ్లో ఉంది. ఓకే, సో అది దీనికి ఆప్షన్. ఈ స్లైడ్కి అవి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ స్లైడ్కి సెట్ ఆల్టర్ డేటా డీటెయిల్స్. ఓకే, సో నా కంపెనీలో ఒకటే బుక్, అంటే బుక్స్ మాత్రమే నేను సేల్ చేస్తాను. అంటే ఒక టైప్ ఆఫ్ మెటీరియల్సే నేను అమ్ముతున్నాను, మల్టిపుల్ లేవు నా దగ్గర. ఇప్పుడు టాలీ లోకేష్ మెటీరియల్ ఒకటే అమ్ముతున్నా నేను. మొబైల్స్ అమ్మట్లేదు, బట్టలు అమ్మట్లేదు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అమ్మట్లేదు, ఒకటే పర్సెంటేజ్ నాది. కాబట్టి నేను ఏం చేయొచ్చు, కంపెనీ కోడ్ లెవెల్లో నేను ఎస్ఎస్సి ఇక్కడే నేను ట్యాక్స్ ఇచ్చుకోవచ్చు.
ఈ ప్లేస్లోనే నేను ట్యాక్స్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే 1% నాది, 12% నాది, 18, 28 ఎన్ని లేవు నా దాంట్లో, నా దగ్గర. కాబట్టి నేను కంపెనీ కోడ్ లెవెల్లో నేను లైక్ ట్యాక్స్ని సెట్ చేసుకోవచ్చు. స్పెసిఫై డీటెయిల్స్ హియర్, హెచ్ఎస్ఆర్ నెంబర్ ఇస్తాను, ఐటమ్ నేమ్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. స్పెసిఫై డీటెయిల్స్ హియర్, ట్యాక్సబుల్లా, ఎగ్జామ్టెడా, నిల్లా. సో ట్యాక్సబుల్ ఎంత నాది 12%. ఈవే బిల్లు మనం ఇచ్చే ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్ 50,000 దాటిందంటే ఈవే బిల్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే రోడ్ల మీద పోలీసులు అప్పుడప్పుడు పట్టుకొని జైల్లో వేస్తూ ఉంటారు, ఇల్లీగల్గా సరుకు రోడ్డు మీద వెళ్తుంది అనేసి. ఈవే బిల్ తీసుకుంటే పలానా సరుకు, ఈ సరుకు దాంట్లో దొంగ సరుకు లేదు, మంచి సరుకే ఉంది అని ఈవే బిల్లో పోలీసులు చూసుకొని పంపించేస్తారు. అది సేవ్ చేస్తున్నా. ఓకే, డన్. ఇది కంపెనీ కోడ్ లెవెల్లో సెట్ చేశాను. ఓకే, మనకు కొన్ని లెడ్జర్స్ కావాలి కదా, ఐటమ్స్ కూడా కావాలి కదా. ఓకే, డైరెక్ట్గా నేను ఓచర్లోకి వెళ్ళి చేసేస్తా. ఇప్పుడు నేను పర్చేజ్లోకి వెళ్తున్నా. పర్చేజ్, ఒక పార్టీ అకౌంట్ నెంబర్ నేమ్ తీసుకుంటున్నా, Alt+C, మర్చెంట్స్, కంట్రీ క్రెడిటర్స్. ఇతనికి ఒక జిఎస్టీ నెంబర్ ఇస్తున్నా. ఒక పర్చేజ్ లెడ్జర్ కూడా చేస్తున్నా. చూడండి, నువ్వు F11లో హెచ్ఎస్ఆర్ నెంబర్ ఏమి ఇచ్చినావో, పర్సంటేజ్ ఏమి ఇచ్చినావో ఆటోమేటిక్గా అదే తీసుకుంది. ఎందుకోసం? కంపెనీ కోడ్ లెవెల్లో నువ్వు సెట్ చేసుకున్నావు కాబట్టి. ఇంకా దీన్ని కూడా మనం మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకోసం? F11లో నువ్వు ఆల్రెడీ ఇచ్చేసినావు, ఒకే రకం ఐటెం ఉంది కాబట్టి అదే ఇచ్చేసినావు. కాబట్టి ఇంకా లెడ్జర్లో మనం మార్చలేము. ఓకే, Alt+C, ఐటెం తీసుకుంటున్నా, HP ల్యాప్టాప్, లేదంటే టాలీ మెటీరియల్, Alt+C, NOS. చూసారా, ఇక్కడ కూడా డిఫాల్ట్గా వచ్చేసింది. యాజ్ ఫర్ కంపెనీ ఆర్ స్టాక్ గ్రూప్, నువ్వు F11లో ఇచ్చినావు అదే విధంగా ఇక్కడ తీసేసుకుంది. ఇక్కడేం మార్చలేం మనం. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి, Alt+C, CGST, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, GST, CGST, Alt+C, HGST. ఓకే, సేవ్ చేస్తున్నా. అంతకుముందుగా రిలేటెడ్ రిపోర్ట్స్లోకి వెళ్ళి GST ట్యాక్స్ అనాలిసిస్ Alt+A ఇచ్చేసి Alt+F అని ఇస్తే అది ఎక్కడ ట్యాక్స్ తీసుకుందనేది షో చేస్తుంది. నా 999 మీద ట్యాక్స్ ఎంత పడింది? 119 పడింది. అంటే దాన్ని బై 2 చేస్తే 6%, 6%, 59, 59, టోటల్ 11,11,9 తీసుకుంది. ఇది కంపెనీ కోడ్ లెవెల్లో. కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇచ్చినాం, ఎస్కేప్. ఓకేనా, కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇచ్చినాం. ఓకే, డన్. అలా కాకుండా సార్ నా కంపెనీ కోడ్ లెవెల్లో కాదు, నాకు ఈ పర్టికులర్ ఈ పర్సన్కి కంపెనీ కోడ్ లెవెల్లో కాకుండా లెడ్జర్ లెవెల్లో నాకు కావాలి సార్. అది సేల్స్లో అయినా పర్చేజ్లో అయినా ఎలాగైనా కావచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్లోకి వెళ్తున్నా, పర్సన్ తీసుకుంటున్నా, Alt+C, నీరజ్ టెక్ ఇన్ఫో, తండ్రి డెప్టార్స్, సేల్స్ అకౌంట్స్. చూసారా, కంపెనీ కోడ్ లెవెల్లో తీసుకుంది. సార్ కంపెనీ
12% ఉంది ఆ ఐటెంకి. నాకు 12% కాకుండా ఈ పర్సన్కి మాత్రమే నాకు ఈ ఐటమ్ టాలీ ప్రైమ్ అనే ఐటమ్ నాకు 18% కావాలి సార్. జస్ట్ ఈ ఒక్క ఇన్వాయిస్కి మాత్రమే. ఇంకా రిమైనింగ్ నా నార్మల్గా ఉంటే చాలు. అప్పుడు స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. లెడ్జర్ లెవెల్ ఇవ్వాలనుకుంటే ఎంటర్. చూసారా మారింది. హెచ్ఎస్ఎన్ నెంబర్ కూడా మార్చుకోవచ్చు. కూడా స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. ట్యాక్సబుల్ 18% ఇస్తున్నా. 18. యాక్చువల్గా కంపెనీ కోడ్ లెవెల్లో సెట్ చేసింది నేను 12, కానీ ఈ పర్సన్కి మాత్రమే నేను ట్యాక్స్ ఎక్స్ట్రా ఇచ్చి హెచ్ఎస్ఎన్ నెంబర్ మార్చి ఈ ఒక్క ఇన్వాయిస్కి మాత్రమే నేను ఇలా పంపించాలనుకున్నా. ఎంత ట్యాక్స్ పడింది చూద్దాం. రిలేటెడ్ రిపోర్ట్స్ ఎంటర్ ఆల్ట్ F1. చూసారా 18% తీసుకుంది. యాక్చువల్గా నేను కంపెనీ కోడ్ లెవెల్ ఎంత ఇచ్చాను 12 ఇచ్చిన పర్చేజ్కి, బట్ సేల్కి ఈ ఒక్క ఇన్వాయిస్కి మాత్రమే 18% మార్చుకుని ఇవ్వాలనుకున్నా. కాబట్టి 999 మీద 99 అంటే 18%, 179 పడింది ట్యాక్స్. చూసారా, అంటే అలా పర్టికులర్గా ఒక ఇన్వాయిస్కైనా మనం మార్చుకోవచ్చు. ఓకే, కానీ మళ్ళీ వేస్తున్నాం చూడండి. ఇప్పుడు ఏం ట్యాక్స్ పడుతుందో చూడండి. ట్యాక్స్ పడింది, సేమ్ ట్యాక్స్ పడింది కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ప్రీవియస్ దే రావాలి, 12% రావాలి అంటే ఏం చేయాలి, టోటల్గా బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళండి. చూద్దాం ఇప్పుడు 12 తీసుకుంటుందా 18 తీసుకుంటుందా. సో 18 తీసుకుంది. ఓకే, దాన్ని మళ్ళీ మార్చుకోవాలనుకుంటే ఆల్టర్కి వెళ్ళి లెడ్జర్ సేల్స్, దానికి ఏం చేయాలి, మళ్ళీ యాజ్ ఫర్ కంపెనీ పెట్టారనుకుంటే మళ్ళీ పాతగా వచ్చేస్తుంది. నువ్వు F11 పెట్టావు కదా, అదే వచ్చేస్తుంది సేమ్. అదొక్క ఇన్వాయిస్కి అట్లా మార్చుకున్నాం. రిమైనింగ్ అన్ని కంపెనీ కోడ్ లెవెల్ ఏది ఉందో అదే పడాలని పెట్టుకుంటున్నాం. వెళ్ళి మార్చుకున్నాం. చూసారా ట్యాక్స్ మారింది చూడండి. రిలేటెడ్ రిపోర్ట్స్ ఎంటర్ ఆల్ట్ F1. ఇప్పుడు 12% పడింది చూడండి, 66. మనకి పర్టికులర్గా ఆ ఒక్క పర్సన్కి ఆ ఇన్వాయిస్ మాత్రమే అలా 18% పడాలా. యాజ్ యూజువల్గా ముందు F11లో ఏదైతే పర్సంటేజ్ ఉందో అదే పర్సంటేజ్ తీసుకోవాలంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మార్చుకోవాలి. సేమ్ స్టాక్ ఐటెం లెవెల్లో కూడా ఇట్లాగే మార్చుకోవచ్చు. ఓకే, చూద్దాం, అది కూడా సేవ్ చేస్తున్నా ఇది. ఓకే, సో ఐటెం లెవెల్లో నేను కంపెనీ కోడ్ లెవెల్లో 12 ఇచ్చాను. లెడ్జర్ లెవెల్లో పర్టికులర్ పర్సన్కే నాకు 18% కావాలని ఒక పర్సన్కి మార్చుకున్నాను. ఆ ఒక్క ఇన్వాయిస్ వరకు మారుతుంది. మళ్ళీ యాజ్ యూజువల్గా 12% పెట్టుకుంటే మళ్ళీ 12కి వచ్చేస్తుంది మార్చేసుకుంటే. ఇప్పుడు స్టాక్ ఐటెం లెవెల్లో నాకు 5% కావాలి. 5% చూద్దాం. లెడ్జర్ లెవెల్లో కాదు, స్టాక్ ఐటెం లెవెల్లోకి వెళ్తున్నా. కంట్రోల్ ఎంటర్ ఇచ్చి మార్చుకుంటా. ఇక్కడ కంపెనీ కోడ్ లెవెల్ ఉంది, అలా లేకుండా నాకు ఈ పర్సన్కి పర్టికులర్గా నాకు హెచ్ఎస్ఐ నెంబర్ కూడా మారాలి. స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. నాకు 5% కావాలి ఆ పర్సన్కి. స్టాక్ ఐటెం లెవెల్లో 5% ట్యాక్స్తో కావాలి. పడుతుందో లేదో చూద్దాం. చూసారా 2.5 పడింది. అంటే స్టాక్ ఐటెం లెవెల్లో ఆ పర్సన్కి
పర్టికులర్ ఇన్వాయిస్ మాత్రమే 5% కావాలి అని పెట్టుకున్నాం కాబట్టి 5% తీసుకుంది. వద్దు అనుకున్నారనుకోండి మళ్ళీ కంపెనీ కోడ్ లెవెలే వస్తుంది. మళ్ళీ చూద్దాం ఇప్పుడు ఏ లెవెల్ చూపిస్తుందో తెలుస్తుంది. కంపెనీ కోడ్ లెవెల్ చూపిస్తుందా నార్మల్ చూపిస్తుందా చూద్దాం. కంపెనీ లైక్ స్టాక్ ఐటమ్ లెవెల్ చూపించింది. మళ్ళీ ఐటెంలోకి వెళ్ళి మార్చుకోవాలి. మనం కంపెనీ కోడ్ లెవెల్ రావాలంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మార్చుకోవాలి. ఆల్టర్ లెడ్జర్ ఐటమ్ కదా, ఏం చేయాలి? యాజ్ ఫర్ కంపెనీ ఆర్ స్టాక్ గ్రూప్ ఆ లెవెల్ ఇచ్చినామంటే మళ్ళీ లెఫ్ట్ వాళ్ళకి వస్తుంది. చూసారా ఆటోమేటిక్గా తీసేసుకుంది. ఇలా మనం కంపెనీ లెవెల్, లెడ్జర్ లెవెల్, స్టాక్ ఐటమ్ లెవెల్ కూడా మార్చచ్చు. ఓకే, ఇది సెట్ అండ్ ఆల్టర్ డేటా డీటెయిల్స్. నెక్స్ట్ తర్వాత మల్టిపుల్ వోచర్ నెంబర్ సిరీస్. We can maintain multiple number series in a single voucher type. Okay, retain original voucher number, default GST registration, use common voucher numbering. ఇది చూద్దాం. లోకేష్ ఇన్ఫోటెక్. ఓకే, డన్. తర్వాత ఫస్ట్ కొన్ని ఐటమ్స్ మనం వచ్చేసి స్టాక్ జనరేట్ చేద్దాం. కళ్యాణ్ మర్చెస్తో స్టాక్ జనరేట్ చేస్తాం. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్లో చూపిస్తుంది, కాంట్రాలో చూపిస్తుంది, ఓకే, తర్వాత రిసిప్ట్లో చూపిస్తుంది, జర్నల్లో చూపిస్తుంది, అన్ని చోట్ల ఇక్కడ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అని చూపిస్తుంది. కానీ ఓల్డ్ వర్షన్లో చూపించదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్లో మనం ఉన్నాం. ఇప్పుడు కంపెనీ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే నాకు ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ రావాలి నాకు ఇక్కడ. అప్పుడు తెలంగాణ చూసారా, ఇక్కడ జిఎస్టీ రిజిస్ట్రేషన్ తెలంగాణ రిజిస్ట్రేషన్ వచ్చింది. కర్ణాటక కావాలి, కర్ణాటక రిజిస్ట్రేషన్ షో చేస్తుంది. ఓకే, ఇక్కడ నెంబర్ 4 అని ఉంది కదా, 4 అని కాకుండా దాని పక్కనే AP/001002003 ఆ నెంబర్తో తీసుకొని ఫైనాన్షియల్ ఇయర్ 23-24 రావాలా. ఎలా సెట్ చేసుకోవాలి? ఏ దానికి అది, ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి తెలంగాణ, కర్ణాటక సెలెక్ట్ చేసుకోవాలి, సెట్ చేసుకోవాలి. ప్రొఫిక్స్ లేదా సఫిక్స్ అంటాం వాటిని. అప్పుడు మనం ఎక్కడ వెళ్ళాలి? ఆల్టర్ వోచర్ టైప్ సేల్స్ రావాలి. నెంబరింగ్ బిహేవియర్ అండ్ ఇన్సర్షన్ డిలీషన్. రిటైన్ ఒరిజినల్ వోచర్ నెంబర్ వోచర్స్. ఇక్కడ మనం వచ్చిన తర్వాత రైట్ సైడ్లో F12 ఉంటుంది. F12 ఉన్న తర్వాత ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, డిఫైన్ మల్టిపుల్ నెంబర్ సిరీస్ ఫర్ వోచర్స్. ఈ ఆప్షన్ వేసి పెడితే ఒక ఆప్షన్ మనకు బయటకు వస్తుంది. ఇక్కడ డిఫైన్ మల్టిపుల్ నెంబర్ సిరీస్ ఫర్ వోచర్, దీన్ని ఎస్ చేయాలి. ఎస్ చేస్తే ఇట్లా లోపలికి వెళ్తాం. ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకే, డిఫాల్ట్ ఒకసారి చూద్దాం. డిఫాల్ట్ ఇలా ఉంటుంది, సిరీస్ నేమ్, డిఫాల్ట్ మెథడ్ ఆఫ్ వోచర్ నెంబరింగ్, ఆటోమేటిక్, నెంబర్ బిహేవియర్ అండ్ ఇన్సర్షన్ డిలీషన్, రిటైన్ ఒరిజినల్ వోచర్ అని. అలా కాకుండా మనం ఏపీ సపరేట్, తెలంగాణ సపరేట్, కర్ణాటక సపరేట్. ఎంటర్. సిరీస్ నేమ్ ఏపీ, మెథడ్ ఆఫ్ వోచర్ నెంబరింగ్ ఆటోమేటిక్. 1 అయిపోయిన తర్వాత 2 అయిపోయిన 3, 4, 5 రావాలా, అలా ఆటోమేటిక్. లేదా మాన్యువల్గా పెట్టుకుంటే మాన్యువల్గానే పెట్టుకోవచ్చు. తర్వాత నెంబరింగ్ బిహేవియర్ అండ్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్, రీనెంబర్ వోచర్స్, రిటైన్ ఒరిజినల్ నెంబర్ వోచర్. ఓకే, ఈ రిటైన్ ఒరిజినల్ వోచర్ నెంబర్ పెట్టుకోవడం వల్ల యూజెస్ ఏంటి? రీనెంబర్ వోచర్స్ పెట్టుకోవడం వల్ల యూజెస్ ఏంటి? రీనెంబర్ వోచర్స్ పెట్టుకుంటే ఓల్డ్ వర్షన్ ఏదైతే ఉందో అదే విధంగా వస్తుంది. అంటే ఒక 10 ఇన్వాయిస్లు ఎంటర్ చేశారు, 1 నుంచి 10 వరకు. నువ్వు 5వ ఇన్వాయిస్ డిలీట్ చేసినావు, 6వ ఇన్వాయిస్ 5కి వస్తుంది, 7వ ఇన్వాయిస్ 6కి వస్తుంది, 8వ ఇన్వాయిస్ 7కి వస్తుంది. అలా రావడం వల్ల మిస్ మ్యాచ్ అవుతాయి. అదే రీనెంబర్ వోచర్స్ పాత పద్ధతి. అలా కాకుండా రిటైన్ ఒరిజినల్ వోచర్ నెంబర్ పెట్టావనుకో, 10 ఇన్వాయిస్లు పోస్ట్ చేసినావు,
5వ ఇన్వాయిస్ డిలీట్ చేసినావు. 5వ ఇన్వాయిస్ డిలీట్ చేసినట్టుగా షో చేస్తుంది. 6వ ఇన్వాయిస్ 5కు రాదు, జంప్ కాదు. 7వ ఇన్వాయిస్ 6కు రాదు, 8వ ఇన్వాయిస్ 7కు రాదు. అక్కడ ఒక ఇన్వాయిస్ డిలీట్ అయ్యింది అనేది మనకు తెలిసిపోతుంది. ఆ ఫీచర్ ఇచ్చాడు ఇక్కడ, రిటైన్ ఒరిజినల్ వోచర్ నెంబర్. సో అది ఫస్ట్ వేసి పెడతాను. ఇది ఏపీకి సెట్ చేసిన తర్వాత క్రియేట్ చేసాను. తెలంగాణకు టిఎల్ దీనికి సెట్ చేసిన, మళ్ళీ క్రియేట్ చేశాను. కర్ణాటక కేఏ. ఇలా మనకు ఎన్ని బ్రాంచ్లు ఉంటాయో అన్ని బ్రాంచ్లకు సెట్ చేసుకోవచ్చు. ఎస్కేప్. ఓకే, ఎస్. ఒకసారి ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ సెట్ ఆల్టర్ అడిషనల్ నెంబరింగ్ డీటెయిల్స్ ఇది వేసి పెడదాం. వేసి పెడితే దాని లోపల మనకు ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ షో చేస్తుంది. స్టార్టింగ్ నెంబర్ 1, విడ్త్ ఆఫ్ న్యూమరికల్ పార్ట్ 3 ఇస్తున్నాం. రిఫిల్ విత్ 0S 1/4 ఫైనాన్షియల్ ఇయర్. ప్రిఫిక్స్ ఇక్కడ 1/4 ఫైనాన్షియల్ ఇయర్. ఇక్కడ కూడా నేను మన కంపెనీ ఇస్తాను, లేదంటే ఏపీ అని ఇవ్వచ్చు. ప్రజెంట్ మనది లోకేష్ ఇన్ఫోటెక్ కదా, లోకేష్ ఇన్ఫోటెక్ LIT ప్లస్ 1/4 23-24. ఏపీకి సెట్ చేసిన, కర్ణాటక కూడా సెట్ చేస్తా. కర్ణాటక కూడా నువ్వు LIT పెట్టుకుంటావో పెట్టుకో, లేదంటే కర్ణాటక కదా KA పెట్టుకుంటావో పెట్టుకో. ఏపీకి ఏపీ అని తెలుస్తుంది, KAకి కర్ణాటక అని తెలుస్తుంది. ఇక్కడ KA పెడుతున్నా. తెలంగాణ. తెలంగాణ కదా TL ఇస్తున్నా. ఎస్కేప్. సేవ్ చేద్దాం. డిఫాల్ట్ GST రిజిస్ట్రేషన్, యూజ్ కామన్ వోచర్ నెంబరింగ్, తర్వాత సిరీస్ ఫర్ ఆల్ GST రిజిస్ట్రేషన్. ఇక్కడ డిఫాల్ట్ GST రిజిస్ట్రేషన్. మల్టిపుల్ వోచర్ నెంబర్ సిరీస్ ఉంది కదా, ఇక్కడ చూడండి. ఇవే ఆప్షన్స్ అక్కడ చూపిస్తున్నాయి. ఎందుకు సార్ యూజ్ చేస్తామంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాను అనుకోండి. ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే నువ్వు ఆంధ్రప్రదేశ్లో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తావు ఆ బ్రాంచ్ కింద. ఒకవేళ అవసరమయ్యి తెలంగాణ బ్రాంచ్ కూడా కొన్ని ఎంట్రీస్ పాస్ చేయాలనుకున్నావు, తెలంగాణ రిజిస్ట్రేషన్లో కూడా పాస్ చేసినావు. కొన్ని పాస్ చేసిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా కర్సర్ ఏ దాంట్లోకి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ దాంట్లోకి వచ్చేస్తుంది. ఇక డిఫాల్ట్ సెట్టింగ్ చేసుకుంటే, అంటే నువ్వు కర్ణాటకలో ఎంట్రీ పాస్ చేసినా, తెలంగాణ పాస్ చేసినా, ఆ ఓచర్ వరకు ఈ ట్రాన్సాక్షన్ పాస్ అవుతుంది. మళ్ళీ కర్సర్ జంప్ అయి ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తుంది డిఫాల్ట్గా సెట్ చేస్తే. లేదు ఆంధ్రప్రదేశ్ లేకుండా తెలంగాణ సెట్ చేసావు అనుకో, నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఎంట్రీస్ పాస్ చేసినా, కర్ణాటకలో ఎంట్రీ పాస్ చేసినా అవి సేవ్ అయితేనే మళ్ళీ ఆటోమేటిక్గా తెలంగాణ రిజిస్ట్రేషన్ వచ్చి నిలబడుతుంది కర్సర్. అక్కడే డిఫాల్ట్ GST రిజిస్ట్రేషన్. అలా ఏం అవసరం లేదు సార్, తెలంగాణలో పోస్ట్ చేసినా అది సేవ్ అయిన తర్వాత సేల్స్ బిల్లు తెలంగాణలోనే ఉండాలి. అలాంటప్పుడు ఎన్ని పెట్టాలి, అది డిఫాల్ట్. ఆంధ్రప్రదేశ్లో పోస్ట్ చేశాను, ఆంధ్రలో ఎంట్రీ పాస్ చేశాను, ఆంధ్రలోనే ఉండాలి కర్సలు, మళ్ళీ తెలంగాణ పోకూడదు. అలాంటప్పుడు ఎన్ని పెట్టుకోవచ్చు. ఓకే, సో అది జస్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెట్ చేస్తున్నాను. జస్ట్ ఎస్ పెడితే చూడండి, సెట్టింగ్ దిస్ ఆప్షన్ టు ఎస్ విల్ రిస్ట్రిక్ట్ యూ ఫ్రమ్ డిజేబులింగ్. ఇదే అవసరం లేదు మనకి. చూడండి, వోచర్స్ సేల్స్లోకి వెళ్ళాను, ఆంధ్రప్రదేశ్లో ఎంట్రీ పాస్ చేస్తున్నా. సో ఆంధ్రప్రదేశ్లో పాస్ చేస్తే ఇక్కడ నెంబర్ 4 వచ్చింది, డిఫాల్ట్ అని వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఒకసారి క్లిక్ చేస్తున్నాం. తెలంగాణ క్లిక్ చేసిన తర్వాత ఇలా మళ్ళీ లోపల కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఏపీలో ఎంటర్ చేయాలనుకుంటాం, ఏపీలో పాస్ చేద్దాం. ఎంటర్ వచ్చిందా? LIT/001
2324 ఇక్కడ ఏపీ ఆంధ్రప్రదేశ్. బట్ ఇక్కడ ఏం షో చేస్తుంది, జిఎస్టీ రిజిస్ట్రేషన్ తెలంగాణ చూపిస్తుంది. మళ్ళీ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇస్తే మళ్ళీ డిఫాల్ట్ వచ్చింది చూడండి. ఇక్కడ సెలెక్ట్ అన్యూజ్డ్ వోచర్ నెంబర్స్ ఏం లేవు, బ్యాక్ రావచ్చు. ఓకే, మారుతుంది. ఓకే, అది ఎక్కడ సేవ్ అవుతుందో చూడండి, మీకు అర్థమవుతుంది. కళ్యాణ్ మర్చెంట్స్ తెలుసు కదా, నీరజ్ ఇన్ఫోటెక్. చూడండి, ఈ నీరజ్ అనే పర్సన్ కంట్రోల్ ఎంటర్ ఇస్తున్నా, ఆంధ్రప్రదేశ్ కదా. ఆంధ్రప్రదేశ్ అంటే ట్యాక్స్ ఏం పడాలి, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ పడాలి. కానీ ఇక్కడ ఏముంది, తెలంగాణ రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఐజిఎస్టీ తీసుకుంటే పడుతుంది, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ తీసుకుంటే పడదు. కావాలంటే చూడండి, ఐజిఎస్టీ చేయలేదు కాబట్టి ఆల్ట్ సి ఇస్తున్నా. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, 1-2 సార్లు వీడియో చూడాలి. ఓకే, సో ఇలా తీసుకుంటుంది. సేవ్ చేస్తున్నాను చూడండి. చూడండి, మళ్ళీ ఆడికి వచ్చింది కర్సర్. తెలంగాణ రిజిస్ట్రేషన్లో ఎంట్రీ పాస్ చేసాము, కానీ కర్సర్ ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్కే వచ్చేసింది. ఎందుకోసం, మనం అక్కడ ఓచర్ టైప్లో ఆంధ్రప్రదేశ్ డిఫాల్ట్ పెట్టాం. అందుకోసం నువ్వు కర్ణాటకలో ఎంట్రీ పాస్ చేసినా మళ్ళీ ఇడికి వచ్చేస్తుంది. కర్ణాటక తీసుకున్నా, కర్ణాటక తీసుకొని కర్ణాటకలోనే ఎంట్రీ పాస్ చేస్తున్నా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాను. ఇక్కడ డిఫాల్ట్ ఎందుకు వస్తుందంటే, లైక్ ఒక నిమిషం, మనము అక్కడ ఓచర్ టైప్లో డిఫాల్ట్గా అక్కడ ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని చూపిస్తుంది, ఎల్ఐటి అని చూపించట్లేదు ఇక్కడ మనకి. ఓకే, సో అది కూడా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. రైట్, ఇంకొక ఎంట్రీ పాస్ చేస్తాను చూడండి. ఏ బుక్ లేక వస్తున్నా, చూసారు ఇక్కడ LIT 001. మళ్ళీ ఇంకోటి పాస్ చేస్తాను చూడండి. తెలంగాణకి వెళ్ళాను, రెండోది పాస్ చేస్తున్నా, నీరజ్ టెక్ ఇన్ఫో. తెలంగాణ కింద పనిచేస్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది అదర్ స్టేట్ అవుతుంది కాబట్టి అది ఐజిఎస్టీ ట్యాక్స్ సెట్ చేస్తుంది. మార్చుకుంటూ ఉండాలి. ఇక్కడ నార్మల్గా సేవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు డే బుక్ వెళ్ళి చూడండి. చూసారా, LIT 1, LIT 2, LIT 3, LIT 4, LIT 5 పడింది. కానీ ఇక్కడ మధ్యలో ఒకటి పోస్ట్ చేసాం, అది డిఫాల్ట్ ఆంధ్రప్రదేశ్ కింద ఉంది చూడండి, ఆంధ్రప్రదేశ్ కింద. ఓకే, నేను మార్చలేదు, డిఫాల్ట్గా అది ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్లో పడిపోయింది కాబట్టి ఇది ఇక్కడ మనకి 4 అని చూపిస్తుంది. కానీ అది LIT కంపెనీ కింద ఉండదు, LIT కంపెనీ కింద అది షో చేయదు, సింగిల్గా షో చేస్తుంది. ఓకే, సో ఇది తర్వాత
అక్కడ డిఫాల్ట్ తీసేస్తాను, డిఫరెన్స్ చూడండి. ఇది పెట్టాను. కర్ణాటక పోస్ట్ చేస్తాను, ఒకసారి కర్ణాటక చూడండి పడుతుందో లేదో. ఇప్పుడు కర్ణాటక పెట్టాను, కర్ణాటక తీసుకొని ఇక్కడ ఏపీ తీసుకుంటాం. ఓకే, ఈరేజ్ ఇన్ఫోటెక్. చూడండి ఐజిఎస్టీ పడలేదు. ఎందుకోసం? ఈ కర్ణాటక రిజిస్ట్రేషన్ అనేది మనకి అక్కడ ఇన్యాక్టివ్లో ఉంది, F11లో ఇన్యాక్టివ్లో ఉంది కాబట్టి ఇది యాక్సెప్ట్ చేయట్లేదు, ఇది యాక్సెప్ట్ అనేది చేయడం లేదు. ఓకే, సో అదే అనమాట. ఒకసారి ఎస్కేప్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏపీ ఇస్తున్నాను ఇక్కడ. ఏపీనే పెడుతున్నాను. ఓకే, అది చేయండి, కంపల్సరీగా మారుతుంది. ఓకేనా, ఏపీకి. ఓకే, ఇప్పుడు చూడండి, దీంట్లో నేను థర్డ్ది డిలీట్ చేస్తున్నాను. ఆల్ట్ డి డిలీట్. 1 2 4 5 ఉంది, 3 డిలీట్ చేశానుగా. ఆ 4 అనేది 3కి జంప్ కాలేదు, 5 అనేది 4కి జంప్ కాలేదు. కానీ ఇది మన ఓల్డ్ వర్షన్లో జంప్ అయ్యేది కిందికి. అలా కాదు, దీంట్లో ఏది డిలీట్ అయ్యిందో అది పర్టికులర్గా మనకు తెలిసిపోతుంది. ఈ ఆప్షన్ దీంట్లో ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ అది బ్యాక్ తీసుకురావాలి అంటే ఏం చేయాలి? ఓచర్లోకి వెళ్ళి మోర్ డీటెయిల్స్, ఓచర్ నెంబర్ డీటెయిల్స్, అదే కదా డిలీట్ చేసాము. చూడండి, ఆ డిలీట్ చేసింది మనకి ఇక్కడ షో చేస్తుంది. సేమ్ అదే థర్డ్ నెంబర్ మీద మళ్ళీ ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. డిలీట్ చేస్తే మళ్ళీ బ్యాక్ వస్తుంది. సరే, 3 మళ్ళీ తీసుకొచ్చాం. సేమ్ ఇలా డిలీట్ చేసిన దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకురావచ్చు. ఇక్కడ నెంబర్ జంపరింగ్ అనేది అవ్వదు, ఏ దానికి అది సపరేట్గా మనకి షో చేస్తుంది. ఓకే, సో అది గైస్, ఈ విధంగా దీంట్లో ఇచ్చిన ఫీచర్స్ ఇవి. మల్టిపుల్ మీద మనం పోస్ట్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ F11కి వెళ్ళి అది ఇన్యాక్టివ్ నుంచి యాక్టివ్ చేసుకోవచ్చు.
యాక్టివ్ చేసి సేవ్ చేయొచ్చు. కంట్రోల్ ఏ. వచ్చర్స్లోకి వెళ్ళాను. కంపెనీ ట్యాక్స్ కర్ణాటక. చూడండి కర్ణాటక వచ్చేసింది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి తెలంగాణ. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఇలా మార్చుకోవచ్చు. ఇప్పుడు కర్ణాటక పోస్ట్ చేస్తాను. కర్ణాటక 1 వచ్చేసింది చూడండి. క్యాష్ పోస్ట్ చేస్తున్నా. మళ్ళీ 2 వచ్చింది. చూడండి, కర్ణాటకకి కేఏ వచ్చింది. కర్ణాటకకి కేఏ వచ్చింది. ఓకే, ఈ విధంగా ఏ దానికి అది ఇండివిజువల్గా సెట్ చేసుకోవచ్చు అండి. ఇలా ఇవి వచ్చిన ఫీచర్స్. ఓకేనా? సో అది గైస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? క్లియర్? యా, ప్రసాద్ మీకు వచ్చింది కదా సర్టిఫికేషన్?